హలో గైస్, నేను ప్రశాంత్ టెక్ వైటీ ఛానల్లో టెక్ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 50కి అయితే అందరికీ స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసి Jan 30, 2025. సో టెక్ న్యూస్ అయితే రెడీగా ఉంది, చూసేద్దాం. స్టార్టింగ్ వీడియోకి ఒక లైక్ అయితే వేసేసేయండి. సో ఇప్పుడు మనం టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి GTA ఫ్యాన్స్కి అయితే ఒక గుడ్ న్యూస్ అనమాట. GTA 6 వచ్చేసి సెప్టెంబర్లో లాంచ్ అవ్వచ్చు అని చెప్తున్నారు GTA నుంచి. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాపిల్ యూజర్స్ అయితే రిస్క్ లో ఉన్నట్టు చెప్తున్నారు. సో సైడ్ ఛానల్ నుంచి యాపిల్ డివైజెస్ యొక్క సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అయితే బయటకు లీక్ అవుతుందని చెప్తున్నారు. సో యాపిల్ డివైజెస్ చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ అయితే యాపిల్ డివైజెస్ లైక్ ఐఫోన్, ఐప్యాడ్ యూజర్స్ కి అయితే డైరెక్ట్ మనం ఏదైనా ఒక సీజన్ డౌన్లోడ్ చేసుకోవాలంటే సింగిల్ ఎపిసోడ్ డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే యాపిల్ యూజర్స్ కి అయితే కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చింది. సో సీజన్ మొత్తం ఒకేసారి డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు నెట్ఫ్లిక్స్ నుంచి. నెక్స్ట్ వన్ గోప్రో హీరోకి అయితే ఒక కొత్త ఫీచర్ తీసుకొచ్చని చెప్తున్నారు. వీళ్ళు 4.3 ఆస్పెక్ట్ రేషియోలో వీడియో తీసుకోవచ్చు అని చెప్తున్నారు. అది కూడా 4K వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్ వన్ వచ్చేసి శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రాలోని ఒక అప్డేట్ అయితే ఫిక్స్ చేసినట్టు చెప్తున్నారు. ఒక బగ్ అయితే ఫిక్స్ చేసినట్టు అయితే చెప్తున్నారు. సో శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రాలో మనకి గ్రెయినీ స్క్రీన్ ఇష్యూ ఉండేది. సో దాన్ని అయితే ఫిక్స్ చేసినట్టు చెప్తున్నారు. సో మనకి నెక్స్ట్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ విండోస్ 11లో అయితే మనకి యాపిల్ ఫోన్స్ అయితే ఇప్పుడు మనం ఇంటిగ్రేట్ అయితే చేసుకోవచ్చు. మనకి ఆండ్రాయిడ్ ఫోన్స్ ఓన్లీ ఇంటిగ్రేట్ అయ్యేవి. సో ఇప్పుడు మనం యాపిల్ ఫోన్స్ కూడా ఇంటిగ్రేట్ అయితే తీసుకోవచ్చు. స్టార్ట్ మెనూలో ఈ ఆప్షన్ అయితే తీసుకొస్తున్నట్టు చెప్తున్నారు విండోస్ 11 నుంచి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వడాఫోన్ అయితే వరల్డ్స్ ఫస్ట్ శాటిలైట్ వీడియో కాలింగ్ ఫీచర్ అయితే తీసుకొచ్చినట్టు చెప్తున్నారు స్టాండర్డ్ స్మార్ట్ ఫోన్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి అమెజాన్ అయితే కస్టమర్స్ డేటా అయితే ట్రాక్ చేస్తున్నట్టు చెప్తున్నారు. తెలియకుండా కస్టమర్స్ డేటా అయితే ట్రాక్ చేస్తున్నది అని చెప్పి ఒక లా సూట్ అయితే వచ్చింది వాళ్ళ మీద. సో అన్నీ కూడా ఇప్పుడు ఏది కూడా మనకి సెక్యూరిటీ లేదు, సేఫ్టీ లేదు. సో అందరూ జాగ్రత్తగా ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐఫోన్ SE 4 అయితే మనకి కొన్ని ఇమేజ్ అయితే బయటకు వచ్చాయి. సో అది నాచ్ చూసుకున్నట్టయితే అందులో మనకి iPhone 14 నాచ్ టైప్లో ఉంటుంది అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి న్యూడా నుంచి వచ్చిన కొత్త అప్డేట్లో మనకి యాపిల్ విజన్ ప్రో, మెటా క్వెస్ట్ 3 అండ్ పికో 4 అల్ట్రా ఈ 3 డివైజెస్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి గూగుల్ పిక్సెల్ 9 అయితే మార్చ్ 26వ తారీఖున లాంచ్ చేస్తారని అయితే చెప్తున్నారు. సో నెక్స్ట్ వివో 2 స్మార్ట్ ఫోన్స్ 5G ఫోన్స్ అయితే ఇండియాలో లాంచ్ చేస్తామని చెప్తున్నారు. BIS సర్టిఫికేషన్ అయితే పొందే ఈ 2 ఫోన్స్ కూడా. ఈ మోడల్స్ వచ్చేసి T4X 5G అండ్ Y59 5G. ఇది T4X 5G వచ్చేసి T3X సక్సెసర్ అని చెప్పుకోవచ్చు. అండ్ Y15 వచ్చేసి Y58 సక్సెసర్ అని చెప్పుకోవచ్చు. సో 2 మొబైల్స్ కూడా మనకి లాంచ్ చేస్తారు, తొందరలోనే ఇండియాలో లాంచ్ చేస్తామని చెప్తున్నారు. ఇవి BIS సర్టిఫికేషన్ కూడా పొందినట్టు వివో అయితే చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి గూగుల్ ప్లే స్టోర్ లో అయితే VPN యాప్స్ వాడతారు కదా, దాన్ని ప్రైవసీ అండ్ సెక్యూరిటీ పెంచే విధంగా వెరిఫైడ్ బ్యాచెస్ అయితే యాడ్ చేసినట్టు చెప్తున్నారు VPN యాప్స్ కి అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి WWE 2K25 వెర్షన్ అయితే మార్చ్లో లాంచ్ అయిపోతున్నట్టు అయితే చెప్తున్నారు. సో WWE ప్లేయర్స్ ఉంటే, WWE ఫ్యాన్స్, గేమ్ ఆడుకునే వాళ్ళు, గేమ్ ఎవరికైతే ఇష్టం ఉందో వాళ్ళైతే ప్రజెంట్ అయితే ప్రీ ఆర్డర్స్ అయితే చేసుకోవచ్చు గేమ్ కొనుక్కోవడానికి లేదా గేమ్ సాధించడానికి. అండ్ ఇది మనకి మార్చ్లో గేమ్ రిలీజ్ చేస్తారని చెప్తున్నారు. GTA 6 కూడా మనకి సెప్టెంబర్లో లాంచ్ అవుతుంది. దాన్ని అప్పుడు మీరు కొనుక్కోవచ్చు దాన్ని. సో WWE 2K25 వెర్షన్ అయితే మనకి ప్రీ ఆర్డర్స్ అయితే స్టార్ట్ అయిపోయి ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే మీరు ప్రీ ఆర్డర్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి శాంసంగ్ గెలాక్సీ రింగ్ అయితే 10,000 డిస్కౌంట్తో వస్తుంది ఇండియాలో. సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి Xiaomi 15 అల్ట్రా అయితే మనకి గ్లోబల్ మెమరీ వేరియంట్స్ అండ్ దాని కలర్ ఆప్షన్స్ అయితే బయటకైతే లీక్ అయినట్టు చెప్తున్నారు. ఇది 16GB 512GB వేరియంట్ తో వస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ కలర్స్ వచ్చేసి బ్లాక్, వైట్ అండ్ సిల్వర్ కలర్ 3 కలర్ ఆప్షన్స్ లో అయితే వస్తున్నట్టు చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి రిలయన్స్ జియో అయితే 2 ప్లాన్స్ అయితే రిమూవ్ చేసినట్టు చెప్తుంది. ఇవి ఏంటంటే 189 ప్లాన్ అండ్ 479 ప్లాన్. ఈ 2 ప్రీపెయిడ్ ప్లాన్స్ అన్నమాట. 479 ప్లాన్ మనకి 84 days వ్యాలిడిటీ ఉంటుంది, అన్లిమిటెడ్ కాలింగ్, 1000 SMS ఉంటాయి మనకి, అండ్ 6GB ఆఫ్ డేటా ఉంటుంది. అండ్ ఇది 84 days వ్యాలిడిటీ ఉండేది, 6GB ఇంటర్నెట్ అయితే దీనికైతే ఉంటుంది. అండ్ 189 ప్లాన్ చూసుకుంటే ఇది 28 days వ్యాలిడిటీ అయితే ఉంటుంది, అండ్ 2GB డేటా, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ అండ్ 100 SMS పెర్ డే ఉంటాయి. సో ఈ 2 ప్లాన్స్ అయితే తీసేసినట్టు చెప్తున్నారు. ఎందుకంటే
వీళ్ళు కొత్తగా కొన్ని ప్లాన్స్ అయితే తీసుకొచ్చారు. అవి ఏంటంటే డేటా లేకుండా ఓన్లీ వాయిస్ అండ్ ఎస్ఎంఎస్ ప్లాన్స్ తీసుకొచ్చారు. సో అవి తీసుకొచ్చిన తర్వాత ఈ 2 ప్లాన్స్ అయితే డిస్కంటిన్యూ చేసినట్టయితే రిలయన్స్ జియో నుంచి చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నథింగ్ నుంచి, నథింగ్ మార్చ్ 4వ తారీఖున అయితే నథింగ్ 3A అండ్ 3A Pro 3A ప్లస్ అనుకున్నాం కదా, అది 3A Pro అంట. సో 2 ఫోన్స్ తీసుకురాబోతుంది. అండ్ దీంతో పాటు నా CMF ఫోన్ 2 కూడా తీసుకురాబోతుంది. అండ్ ఇప్పుడైతే మనకి నథింగ్ ఫోన్ 3A అండ్ 3A Pro ఈ రెండింటికి సంబంధించిన కలర్స్ అండ్ మెమరీ వేరియంట్స్ కూడా లీక్ అయినట్టు చెప్తున్నారు. నథింగ్ ఫోన్ 3Aలో మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. అండ్ ఇందులో మనకి 8GB 128GB వేరియంట్, 8GB 256GB వేరియంట్, 2 వేరియంట్స్ అయితే ఉంటాయి. అండ్ బ్లాక్ అండ్ వైట్ 2 కలర్స్లో వస్తుంది. అండ్ నథింగ్ ఫోన్ 3A Proలో చూసుకున్నట్టయితే 12GB 256GB ర్యామ్ వేరియంట్ వస్తుంది. గ్రే అండ్ బ్లాక్ 2 కలర్స్లో అయితే వస్తుందని తెలుస్తుంది. అండ్ లాస్ట్ వచ్చేసి లెనోవో నుంచి, లెనోవో అయితే 25 ఎక్స్క్లూజివ్ స్టోర్స్ అయితే ఓపెన్ చేసింది. అంటే అక్రాస్ నార్త్ అండ్ ఈస్ట్ ఇండియాలో 25 టైర్ 2 అండ్ టైర్ 3 సిటీస్లో అయితే 25 స్టోర్స్ అయితే ఓపెన్ చేసినట్టు చెప్తున్నారు. సో దీనివల్ల వీళ్ళు ఏంటంటే వాళ్ళ బిజినెస్ అయితే ఎక్స్పాండ్ చేసుకుంటున్నట్టు చెప్తున్నారు. సో ఇప్పుడైతే 480 స్టోర్స్ అయితే ఉన్నాయి టోటల్ ప్రెజెంట్ అన్నీ కలిపి. నేషనల్ వైడ్గా, ఇండియా వైడ్గా 480 స్టోర్స్ అయితే ఉన్నాయి లెనోవో అనేది చెప్తున్నారు. సో ఇవి గైస్ ఈరోజు ఉన్న టెక్ న్యూస్ అయితే. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అండ్ అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో ఎలా అనిపించిందో మీరు కామెంట్ అయితే చేయండి. సో లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.